నమస్కారం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రూపకల్పన చేసే హార్డ్వేర్ తయారీకి భారత ఆలవాలంగా ఎదుగుతోంది. కోట్లాది రూపాయలతో ఏర్పాటయ్యే ఈ పరిశ్రమ వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంది. సంజీవ్ థామస్ అందిస్తున్న వివరాలు. ఇది వినోదంగా కనిపించవచ్చు, వాస్తవానికి అది కఠోర పరిశ్రమకు తర్పణం. అమెరికా కంపెనీల కోసం వారు గేమ్స్ కు సంబంధించిన క్రీడలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. కంప్యూటర్ గేమ్స్ మొదట పర్సనల్ కంప్యూటర్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. వాటిని తర్వాత మొబైల్ ఫోన్స్ కు తగినట్లు అమర్చారు. ప్రపంచవ్యాప్తంగా వాటి విలువ $42 బిలియన్. అత్యంత సాంకేతికమైన ఈ రంగంలో భారత్ ఇప్పుడు ప్రవేశించింది. ఇందుకు సంబంధించి అవుట్ సోర్సింగ్ తొలుత హైదరాబాద్ లో ప్రారంభమైంది. వీటి ప్రయోగం భారత్ లో అతి తక్కువ వ్యయంతో లభ్యం కాగలదని యాక్టివిజన్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బ్రియాన్ వార్డ్ పేర్కొన్నారు. మా అమెరికా దేశంలో ఆర్థిక వనరులు, టాలెంట్ ఎంతో తక్కువగా ఉన్నాయి. అందుకే దీనికోసం భారతదేశం వచ్చాం. ఇక్కడ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అపారం. ఇవి చాలా చౌకగా కూడా లభిస్తున్నాయి. ఇది భారత్ కు గొప్ప అవకాశమని ఆ కంపెనీ సీఈఓ ప్రకాష్ అహూజా అన్నారు. అదృష్టవశాత్తు భారతదేశంలోని యువతలో అపారమైన విజ్ఞానం నిగూఢంగా దాగి ఉంది. అందుకోసమే ఇక్కడ విస్తారంగా పరిశోధన చేస్తున్నాం. యువతకు ఈ పరిశ్రమలో మంచి భవిష్యత్తు ఉంది. Absolutely. This is the only industry where I think you get paid to play. 7 గంటలకు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.